నమ్మి మనం మోసపోతున్నటువంటి సందర్భాలు చాలా అనేకంగా కోకొల్లలుగా ఉన్నాయి. ఇలాంటి మోసాలు చూసి ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మి మీరు మోసపోకండి. ప్రజలారా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతిదాన్ని ప్రశ్నించండి. ఏదైనా రహస్యం ఉంటే దాని వెనుకాల జరుగుతున్నటువంటి చర్య ఏందో తెలుసుకోండి. ప్రతిదీ మనం క్షుణ్ణంగా పరీక్షించాలి. ప్రతిదీ మనం ప్రశ్నించాలి. ఎందుకంటే ఇలా ప్రాణాలు పోగొట్టుకునేటువంటి సందర్భం కూడా ఎదురవుతుంది. ఈరోజు 11 ఏళ్ళ ఉన్నటువంటి ఈ బాలిక చనిపోవడానికి కారణమైనటువంటి అమ్మ మరియు అమ్మమ్మలు ఈ యొక్క మూఢనమ్మకాన్ని గట్టిగా నమ్మడమే. మూఢనమ్మకాలు నమ్మకండి ప్రజలారా. ఇలాంటి దొంగ స్వామీజీలను, బాబాలను, ముల్లాలను, పాస్టర్లను, పూజాలను అస్సలే నమ్మకండి. మరి యొక్క జీవితాలని బలిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఈ దొంగ స్వామీజీలను, బాబాలను, ముల్లాలను, ఇలాంటి పాస్టర్లను అస్సలే నమ్మకండి. మీ యొక్క జీవితాలను మీరే నిర్ణయించుకోండి. మీకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా, ఏదైనా వ్యాధి వచ్చినా, ఏదైనా అనారోగ్యంగా మీరు బాధపడుతున్నా ఖచ్చితంగా దానికి తగు టెస్టులు చేయించుకోవాలి. లేదంటే ఏదైనా డాక్టర్ను సంప్రదించాలి. అక్కడ వారు నిర్ధారించినటువంటి వ్యాధికి తగు చర్యలు కానీ, తగు ట్రీట్మెంట్లు కానీ తీసుకొని మీరు తిరిగి మీ యొక్క జీవితాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి. లేదంటే ఇలా ప్రాణాలు కోల్పోయేటువంటి సందర్భము మన కుటుంబంలో పెను విషాదాల్ని కలిగించుకునేటువంటి సందర్భము ఎదురవుతుంది. కాబట్టి మిత్రులారా, ప్రజలారా, ఖచ్చితంగా ఇలాంటి బాబాలను కానీ, దొంగ స్వామీజీలను కానీ, ముల్లాలను కానీ, పాస్టర్లను కానీ, పూజారులను కానీ నమ్మకండి. మనకు లేని వాటిని ఉన్నవని చెప్తారు. మనల్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వారి మాటల్ని మీరు నమ్మకండి. నమ్మితే మన ప్రాణాలతో చెలగాటమాడుతారు. మన కుటుంబాల్లో విషాదాన్ని నింపుతారు. మనకు ఇంకా తీరని లోటును మిగులుస్తారు. మనల్ని ఆర్థికంగా, మానసికంగా, భౌతికంగా చాలా ఇబ్బందుల పాలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వారి యొక్క పబ్బం గడుపుకోవడానికి మనల్ని ఎరగా వాడుకుంటూ మనలో ఉన్నటువంటి భక్తి భావాన్ని వాళ్ళు ఆసరగా చేసుకొని వాళ్ళు బతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలారా, మీరు ఖచ్చితంగా ఈ దొంగ స్వామీజీలను, బాబాలను, ముల్లాలను, పాస్టర్లను, స్వామీజీగాలను అస్సలే నమ్మకండి. ఒకవేళ నమ్మితే ఇలా మన కుటుంబాలలో పెను విషాదాన్ని నింపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు అస్సలే ఈ దొంగ స్వామీజీలను, బాబాలను అస్సలే నమ్మకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ బొమ్మెన రాజ్ కుమార్.